కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం అయితే ఏముండదు. ఇప్పుడు మన పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రిని చూసి భయపడే బయటికి రాలేకపోతాడంటారన్న. అది ఎవరో అవగాహన రహితంతో మాట్లాడేటటువంటి మాటలు. కేసీఆర్ గారు అనే వ్యక్తిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే తట్టుకోలేకపోయారు. ఒక్కసారి కూడా బయటకు వస్తలేడేంది మరి సారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాలటువంటి ఉత్సవాలకి కేసీఆర్ గారు రాబోతుండు. 100% కేసీఆర్ గారు నిలబడబోతుండు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జనం ఏ విధంగా ఉన్నారు, మీ నేపథ్యం ఏంది ఒక్కసారి చెప్తావా? ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందనే బలమైన నమ్మకంతో ప్రాణాలకు తెగించి పోరాటం చేసినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇంత కీలక పాత్ర పోషించిన మీరు మరి ఏదన్నా ఒక పదవి ఇచ్చి ఉండాల్సింది కదన్నా, మరి ఎందుకు ఇయ్యలేదంటారు? పక్క పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎవడి మీద అయితే మేము కొట్లాడినామో వాళ్ళే ఈ రాష్ట్రానికి మంత్రులు ఉండటము, వాళ్ళు మమ్మల్ని ముందుకు రానికపోవటం వల్ల అసలు బీసీలకు కవిత మేడానికి సంబంధం ఏమున్నదన్నా? మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇలా ఓసీలు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదా? ప్రజాస్వామ్యంలో సమర్థత అనేది, నాయకత్వానికి ప్రతీక అనేది కులంతో సంబంధం ఉండదు. పార్లమెంట్ ఎన్నికల్లో మరి సున్నా ఎందుకు తెచ్చుకున్నారంటారు? ఆ పార్లమెంట్ స్థానాలు ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ బాగు కోసం పోరాడతారని. బంగారు తెలంగాణను ఇనుప ముక్కలు చేసిన తెలంగాణ లాగా మార్చింది కేసీఆర్ గారే. బుద్ధున్నోడు చదువుకున్నోడు ఎవడైనా నమ్ముతాడా బ్రదర్ ఈ మాట? కేసీఆర్ గారి పిరియల్ల తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ 1 ఉంది తెలంగాణ రాష్ట్రం. నిజానికి ఏమైతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముచ్చట్ల? ఇమీడియట్లీగా కాంగ్రెస్ పార్టీకి నేషనలైజ్డ్గా వాళ్ళ పార్టీకి కావాల్సిన ఫండ్ సేకరించడం కోసము ఎమర్జ్డ్గా అక్కడ ఉన్నటువంటి అడవిని ఒక రాత్రిలో 100 ఎకరాలు దోమినామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ వైఎస్ విజయమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె కాన్వాయ్ మీద దాడి కూడా చేసినట్టు మేమైతే విన్నాము. మా పిల్లలు ప్రాణాలకు తెగించి మా రాష్ట్రం కోసం పోరాడుతుంటే ఈమె సమైక్యవాదం మీద ఇక్కడ అడుగు పెడితే చెప్పుతో దాడి చేయడం జరిగింది. పోతే ఉచిత పథకాలను కొనసాగిస్తారా భవిష్యత్ తరాలలో కూడా? ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఎట్లా దోసుకుపోవాలని తప్పించి ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన లేదు. మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణ ప్రజలకి ఆయనే కొండంత అండ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.